ఈయన మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. ఈయన మాట్లాడుతూనే వెనకమ్మడంగా ఆయన వస్తాడు, సనాతన ధర్మం అని. కోరస్, ఈయన పల్లవి చంద్రబాబు నాయుడు గారు, ఆయన కోరస్ అందుకుంటాడు. ఆ సందర్భానికి తగినటువంటి కాస్ట్యూమ్స్, ఆ సన్నివేశానికి తగినటువంటి వేషధారణతో వస్తాడు ఆయన. ఇది తిరుపతి లడ్డు ప్రసాదం, హిందువులు కదా, దీనికి సనాతన ధర్మం తీసుకోవాలా, వేసుకో కాస్ట్యూమ్స్ కాసాయి, పీకు నామం, ఏడుకొండల వాని నామం, కట్టు పిలక నెత్తి మీద వేసుకో, భుజం మీద ఉత్తరీయం, పైపంచ, ఇంకా రా. ఇంకా పెద్ద పెద్ద మాటలు, సనాతన ధర్మం సనాతన ధర్మం అని. మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు కూడా సనాతన ధర్మం మాట్లాడుతున్నారు. ఎంత దుర్మార్గంగా మాట్లాడినాడు ఆయన. రామజన్మభూమికి, అయోధ్యకు తిరుపతి నుంచి 1,00,000 లడ్లు పంపించినారు, ఎంత అపవిత్రమైందని మాట్లాడతాడు ఆయన. ఈయన చంద్రబాబు నాయుడు మొట్టమొదట ఒక బట్టగాల్చి మొగానేస్తాడు, ఒక పల్లవి వాడి వదిలేస్తాడు, ఈయన వచ్చి కోరస్ అందుకుంటాడు. ఈయన పోయి తిరుపతిలో పోయి మీటింగ్ పెట్టా, కనకదుర్గమ్మ గుడి దగ్గర పోయి మెట్లు అడిగా. ఈ నానాకం యాగి చేసిన తర్వాత నెక్స్ట్ వస్తారు అసలైన టోళ్ళు, బుడబుడకలో మాదిరి అసలైన టోళ్ళు. TV5, ABN, మహాన్యూస్, ఈటీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రిక, బుడబుడకలో మాదిరి ఇల్లుగా ఇల్లు వచ్చారు బయటికి. ఇల్లు వచ్చి ఆయన పాడిన పల్లవి, ఈయన పాడిన కోరస్ విషయం రాస్తారు, లైవ్ డిబేట్లు పెడతారు. తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వుతో తయారు చేసినారు, జగన్మోహన్ రెడ్డి హిందువే కాదు, జగన్మోహన్ రెడ్డి హిందువులకు అన్యాయం చేసినాడు. 120 కోట్ల మంది హిందువులకు జగన్మోహన్ రెడ్డిని శత్రువుని చేయాలా, శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి తెరబడాలా. జీవిత పర్యంతరము చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ బాబే ముఖ్యమంత్రులుగా ఉండాలా. దీనికి 120 కోట్ల మంది హిందువులను దూరం చేయాలా. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు,